సో హాయ్ గెస్ వార్ టూ సినిమా ఇంకా 3 డేస్లో అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. సో డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు ప్రిడిక్షన్ అయితే పెడదాం. సో ఇంత కలెక్షన్ వచ్చే అవకాశం ఉందా, 100 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందా ఈ సినిమాకి ప్రజెంట్ కండిషన్ చూస్తుంటే అనేది కూడా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు అయితే లైక్ అయితే కొట్టండి. సో వార్ టూ August 14 గ్రాండ్గా వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. సో ముందుగా మన తెలుగు స్టేట్ నుంచి వద్దాం, ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న ఉన్నారు కాబట్టి మన టాలీవుడ్ నుంచి అయితే వద్దాం. సో నైజాం, సీడెడ్, గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర ఎక్కడ రికార్డ్ అయితే పెట్టదు. టాప్ 10లో ఏ ప్లేస్లో అయితే ఉండదు. ఎలా చెప్తున్నాం అంటే ఇది ఒక డబ్బింగ్ మూవీ, అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ అన్న సోలో మూవీ, ఎన్టీఆర్ అన్న మన తెలుగు మూవీ నుంచి తీస్తుండే ఏ స్టేట్లో అయినా సరే రికార్డ్ పెట్టే ఛాన్స్ ఉంది. బట్ ఏ ఏరియాలో అయితే రికార్డ్ అయితే నమోదైతే అవ్వదు. చెప్తున్నా కదా 100% బల్ల గుద్ది మరి చెప్తున్నా, ఏ రికార్డ్ అయితే నమోదు అవ్వదు. ఏ రికార్డ్ కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టదు. ప్రీమియర్స్ ఉంటే ప్రీమియర్స్లో పుష్ప 2, హరిహర వీరమల్లి సినిమా రికార్డ్ని బ్రేక్ చేయొచ్చు. కానీ ఏ సినిమా అంటే మన అప్కమింగ్ దీనికన్నా ముందు రికార్డ్ పెట్టిన ఏ సినిమా రికార్డ్ని అయితే దరిదాపులు ఉండదు, పెట్టదు కూడా, అంటే బ్రేక్ చేయదు. ఇంకా మన తెలుగు స్టేట్ నుంచి ఎంత తక్కువ వేసినా 20 కోట్ల షేర్, 40 కోట్ల గ్రాస్. బాలీవుడ్ నుంచి ఎంత తక్కువ వేసినా అక్కడ హైప్ 30 కోట్ల నెట్. సో ఓవర్సీస్ నుంచి ఒక 20 కోట్ల గ్రాస్. ఓవర్సీస్ వరకు ఇప్పటి వరకు 5 కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. అర్థం చేసుకోండి అక్కడ ఈ సినిమాకున్న కండిషన్, ఈ సినిమాకున్న హైప్ అర్థం చేసుకోండి. కలెక్షన్ ఏ మాత్రం వస్తలేదు భయ, 3 days మాత్రం ఉంది. కానీ ఎక్కడ కలెక్షన్ అనేది బీభత్సంగా గ్రో అనేది చూపిస్తలేదు. ఇంకా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇక్కడ ఎంత తక్కువ వేసినా ఒక 10 కోట్ల గ్రాస్. వరల్డ్ వైడ్గా చెప్పింది కదా 80 కోట్ల గ్రాస్ నుంచి 90 కోట్ల గ్రాస్ అస్సలకి దాటదు. ఈ సినిమాకి డే 1 పక్క చెప్తున్నా బ్లాక్ బస్టర్ టాక్ పడి ఉంటే బీభత్సంగా టాక్ స్ప్రెడ్ అయితేనే 100 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. అదే డిజాస్టర్ యావరేజ్ టాక్ వచ్చిన 80 కోట్ల గ్రాస్ అంటే హరిహర వీరమల్లు సినిమా డే 1 కలెక్షన్ అంతవరకు అయితే వెళ్ళనికి ఛాన్స్ యూజ్గా అయితే కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి. సో పుష్ప 2తో కంపారిజన్ చేయొచ్చా ఈ సినిమాని అయితే? అసలు అంత హైప్ లేదు, అంత అంటే బజ్ అనేది లేదు సోషల్ మీడియాలో. పుష్ప పార్ట్ 2కి ఏ లెవెల్లో హైప్ ఉండే అంటే అసలుకి ఈ సినిమా అంటే పుష్ప 2 అడ్వాన్స్తోనే 100 కోట్ల గ్రాస్, అంటే ప్రీమియర్స్తోనే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్. డే 1 295 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. సో పుష్ప 2తో అసలుకి కంపారిజనే చేయకూడదు, ఎందుకంటే వార్ 2 సినిమాకి 3 రోజులు ఉంది, 30 కోట్ల గ్రాస్ కూడా దాటలేదు. అదే మన పుష్ప 2 150 కోట్ల గ్రాస్ దాటింది. అర్థం చేసుకొని దానికి దీనికి కంపారిజన్ చేస్తే ఏ సినిమా గెలుస్తుంది? సో వార్ 2 సినిమా ఎక్కడైతే రికార్డ్ పెట్టదు, కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 100 కోట్ల గ్రాస్, అదే యావరేజ్ టు ఫ్లాట్ టాక్ వస్తే 80 కోట్ల గ్రాస్. ఇది ఫిక్స్, నో డౌట్. దీనిలో మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే 100% చెప్తున్నా, బల్లగుద్ది మరి చెప్తున్నా. సో మీరేమంత అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. వార్ 2 సినిమా డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు జెన్యున్ గా కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్.